ఏ పచ్చి రొట్టె ఎక్కువ పెంచిన తర్వాత ఏరు భూమిలోకి వెళ్ళిన తర్వాత అది కోసేసినప్పుడు ఏమైందంటే భూమి అయిపోయింది ఆటోమేటిక్. భూమి బంగారం. ఈ ఛానల్ వల్ల మార్కెట్కి పోయే పని లేదు, పండించి మా రోడ్ల మీద కూర్చునే పని లేదు. ఈ సస్యశ్యామలం యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి సారు వీళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి కస్టమర్లకి దగ్గర చేశారు. ప్రతి రైతు కూడా ఇలాంటివి గమనించుకుని మన తాతలు ఎలా చేశారు, ఈ రసాయన మందులు లేవు, పురుగు మందులు ఒకటి 2 రకాలు ఉండేవి, వాటితోనే వ్యవసాయం చేశారు. కానీ మనం తరాలు వచ్చేతలకి ఎందుకని ఇన్ని రకాల ఎరువులు, ఇన్ని రకాల పురుగు మందులు, రోజుకు ఒక పెద్దవేటి పురుగు మందు వస్తుంది, వాటి కోసం ప్రాకులు ఆడుతున్నాము. తల్లికే ఆరోగ్యం లేదు, ఆ తల్లి దగ్గర బిడ్డకు ఆరోగ్యం పెట్టలేదు. కాబట్టి రెండోది అన్ని కెమికల్స్ వేసిన ఫుడ్ తింటా ఉంటాం. భూమికి భోజనం పెట్టకపోతే దాంట్లో ఉండే ఆహారానికి శక్తి లేకపోతే వచ్చే జబ్బులే మనందరికీ వస్తాయి. సో భూమిని, ప్రకృతి, పర్యావరణాన్ని, గాలిని, నదుల్ని కాపాడుకుంటే మనం బాగుంటాము. ఇంకా లేకపోతే ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కషాయాలు తాగినా, ఎన్ని మందులు వేసుకున్నా ఏం లాభం లేదు. మొక్కలు మాట్లాడతాయి, మొక్కలకు ప్రాణం ఉంటుందా? మొక్కలకు ప్రాణం ఉందా లేదా? మరి ప్రాణం అంటే మాట్లాడాలి కదా. మొక్కలు ఎలా మాట్లాడించాలో తెలుసా? మీరు ప్రాక్టీస్ చేయండి, కావాలంటే మీ ఇంట్లో మొక్క పెంచండి, పెంచి రోజు ఒక 5 నిమిషాలు వెళ్ళి మాట్లాడండి ఆ మొక్కతో. మొదట్లో దానికి ఏం తెలియదు, కానీ ఒక నెల రోజుల తర్వాత మీరు అక్కడికి వెళ్ళగానే మొక్క ఇలా ఇలా అనడం మొదలవుతుంది. అంటే మొక్క మీ మాటను గుర్తుపట్టడం మొదలైంది. కాబట్టి మొక్కలు మీతో మాట్లాడతాయి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజలకి, ముందుగా భవిష్యత్తు తరమైన మన పిల్లలకి, పాఠశాలల్లో, నగరాల్లో చదువుకునే పిల్లలకి వరి ఎట్లా వస్తుంది, వడ్లు ఎక్కడి నుంచి వస్తుంది, బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగితే డీమార్టో లేదంటే రకరకాల సూపర్ మార్కెట్ పేర్లు చెప్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం. తల్లిదండ్రులుగా మనం సిగ్గుచేటుగా భావించాలి. తల్లిదండ్రులు కూడా దీని గురించి చెప్పాలి. బియ్యం రైతు ఎంత కష్టపడితే, భూమిలో ఎంత కష్టపడితే వస్తుందో అనేది వివరించాలి. ప్రకృతి ఒక మనుషులు కలుపుద్ది సార్. నేను నమ్మిది అదండి సిద్ధాంతం. మా నాన్నగారు అదే చెప్తారు సార్, ఎదుగుతున్న కొడుకు, ఎదుగుతున్న చెట్టు ఒకటే అంటారండి. సంపూర్ణమైన దేశీయ ఆవు పాలని మన పిల్లలకి ఇద్దాం. సాధారణంగా గోవు యొక్క దూడని మనము వత్స అని పిలుస్తాం. ఈ వత్స మీద ప్రేమతో పాలు విడుదల చేస్తుంది గోమాత, దాన్ని వాత్సల్యం అన్నారు. దేశవాళీ ఆవు పాలని మన ఇళ్లలోకి తీసుకురావాలి, మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక ఇంజనీర్ అని, నేను ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు, లాయర్ అని చెప్తున్నాడు, డాక్టర్ అని చెప్తున్నాడు. నేను రైతు అని చెప్పుకోవడానికి చిన్నతనంగా అనిపిస్తూ ఉంది. ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తూ మంచి ఆహారాన్ని సమాజానికి అందించాలని తపనపడే రైతుల అనుభవాలను మీ ముందుకు తీసుకురావాలని మా ప్రయత్నానికి అండగా నిలుస్తున్న వీక్షకులకు, మాకు అండగా ఉంటూ భరోసా ఇస్తూ బలమవుతున్న సబ్స్క్రైబర్లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. సేంద్రియ ప్రకృతి వ్యవసాయ విధానాలతో పంటలు పండించే రైతుల అనుభవాలను ఇతర రైతులకు చేరవేస్తూ, ఆ రైతుల కష్టాన్ని, పంట పండించే విధానాలను, మంచి ఆహారం కోరుకుని మీ అందరి ముందుకు తీసుకురావడమే సస్యశ్యామలం లక్ష్యం. రైతులు, గ్రామాలు ఆరోగ్యాలు బాగుండాలని కోరుకునే మన సస్యశ్యామలం కుటుంబం 50,000కు చేడు శుభ సందర్భంగా రైతులకు, సబ్స్క్రైబర్లకు, వీక్షకులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.